డేటాబేస్లో అయితే డేటా అనేది స్టోర్ చేసినాం, కానీ మనం డేటాబేస్ నుంచి వచ్చిన డేటాని ఫ్రంట్ ఎండ్ మీద ఎలా డిస్ప్లే చేస్తాం. వెల్కమ్ టు డే 52 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో అయితే మనం సక్సెస్ఫుల్లీ మన ఫ్రంట్ ఎండ్ నుంచి సెండ్ చేసిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేసినాం, కానీ డేటాబేస్ నుంచి వచ్చిన డేటాని ఫ్రంట్ ఎండ్లో ఎలా డిస్ప్లే చేస్తాం అండ్ డేటాబేస్ నుంచి మనం డేటాని ఎలా తెచ్చుకుంటాం. మనం డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే మనం గెట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనం డేటాబేస్ నుంచి డేటాని తెచ్చుకుంటాం. అండ్ మనకు వచ్చిన డేటా మొత్తం అరే ఫార్మాట్లో ఉంటుంది. సో మనం మ్యాప్ అనే మెథడ్ యూజ్ చేసుకొని యూఏ మీద డిస్ప్లే చేస్తాం. ఈ మ్యాప్ అనేది అరే యొక్క మెథడ్. ఇంకా మనకి అరేలో చాలా మెథడ్స్ ఉంటాయి, ఫిల్టర్ అని. మనం అయితే మ్యాప్ యూజ్ చేసుకొని యూఏ మీద డిస్ప్లే చేస్తాం డేటాని. ఇప్పుడు అదే చేసినా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక కాంపోనెంట్ తీసుకున్నా అండ్ మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్నా. తర్వాత ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నా, గెట్ డేటా అని. తర్వాత ఒక యూజ్ స్టేట్ అయితే క్రియేట్ చేసుకున్నాం, ఎందుకంటే మనం వచ్చిన డేటాని మన స్టేట్ లోపల పెడతాం కాబట్టి. తర్వాత ఒక ఆస్కింగ్ ఫంక్షన్ తీసుకున్నాం, ఎందుకంటే మనం బటన్ క్లిక్ చేసినప్పుడు మన ఏపీఐ కాల్ అయ్యి మనకు వచ్చిన డేటా అనేది రెస్పాన్స్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. అవి ఏం చేస్తుందో తెలుసు, రెస్పాన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. అదే వచ్చిన డేటాని కన్సోల్ చేస్తున్నాం. ఇది ఆప్షనల్, బట్ మనకు అర్థం కానీ కన్సోల్ చేస్తున్నాం. ఇక్కడ మనం మన స్టేట్కి సెట్ చేస్తున్నాం రెస్పాన్స్ డాట్ డేటా. మన రెస్పాన్స్ లోపల డేటా లోపల ఇంకో డేటా లోపల మనకి అరే ఉంటుంది. అరే లోపల ఉన్న డేటానే మనం డిస్ప్లే చేస్తున్నాం. 2 ఫ్లోర్ బ్రాకెట్స్ వాడితే మనం జావా స్క్రిప్ట్ కూడా రాసుకోవచ్చు ఇందులో. అంటే ఇది ఇప్పుడు హెచ్టిఎంఎల్ లోపల మనం జావా స్క్రిప్ట్ రాస్తున్నాం. డేటా అంటే ఇందులో డేటా ఏమన్నా ఉంటే ఈ కండిషన్ వద్దు, లేకుంటే ఏం రాదు. అంటే ఎంటీ నల్ ఉంటే నల్ ఆర్ ఎంటీ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఇంకా మనం ముందుగానే చెక్ చేస్తాం. తర్వాత డాట్ మ్యాప్. ఈ మ్యాప్ అనేది అరే మెథడ్, అది 2 పారామీటర్స్ తీసుకుంటుంది, ఐటమ్, ఇండెక్స్ అని. ఇండెక్స్ అంటే మనం అరేలో ఉన్న ప్రతి ఒక్క దానికి మనకి ఇండెక్సింగ్ ఉంటుంది. ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా మనం 2 తీసుకుంటున్నాం. ఇక్కడ ఈక్వల్ టు ఇండెక్స్ అంటే ప్రతిసారి ఫస్ట్ 0 అయితే ఇండెక్స్, తర్వాత ఫస్ట్ ఇండెక్స్, తర్వాత సెకండ్ ఇండెక్స్, అట్లా మనకి అట్లా యూఐ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డ్యూ ట్యాగ్ లోపల ఇట్లా తీసుకున్నాం మనం. నెక్స్ట్ పారాగ్రాఫ్ లోపల ఫస్ట్ నేమ్ని, తర్వాత ఈమెయిల్ని, తర్వాత మన కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. ఈ బటన్ ఎందుకంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కావాలి, ఈ డేటాని ఫెచ్ చేస్తాం అంతే. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సక్సెస్ఫుల్లీ రియాక్ట్ రన్ అయింది అండ్ మన సర్వర్ కన్నా రన్ అయింది. ఇప్పుడు రియాక్ట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను గెట్ డేటా అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన డేటాబేస్లో ఉన్న నేమ్ అండ్ ఈమెయిల్ అయితే డిస్ప్లే అయింది. అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి బ్యాక్ నుంచి డేటా వచ్చింది, రెస్పాన్స్ స్టోర్ అయింది, తర్వాత ఈ స్టేట్లో స్టోర్ అయింది. తర్వాత మనం రెండర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన డేటా ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు డేటాలో ఏం డేటా లేకుంటే ఇది ఎగ్జిక్యూట్ కావాలి. ఇలా మనం బ్యాక్ నుంచి వచ్చిన డేటాని ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ వీడియోలో నేను మనం డేటా ఫెచ్ అండ్ గెట్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చెప్తాను. దిస్ ఈస్ డే 52 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బై.